పక్కేమో నాకు జలుబు పట్టుకుందని నేను డల్ గా ఇంట్లో కూర్చుంటే మా హస్బెండ్ ఏమో తనకి వెజిటేబుల్స్ తిని బోర్ కొట్టేసి ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు. అది కూడా శ్రావణ మాసంలో తీసుకొచ్చారు. చాలా వరకు అందరైతే నాన్ వెజ్ తినరు శ్రావణ మాసంలో, బట్ మేమైతే తింటాము. ఓన్లీ శ్రావణ మాసంలో ఫ్రైడే అలా తినము అంతే. ఇంకా రిమైనింగ్ డేస్ సండేస్ అలా అయితే ఓన్లీ మేము ఫిష్ ప్రిఫర్ చేస్తాము. చికెన్ అయితే తక్కువగా తెచ్చుకుంటాము. అయినా ఇదంతా మాకెందుకులే అక్క, ఫిష్ కర్రీ ప్రాసెస్ ఎలాగో చెప్పాక ఫస్ట్ అని అయితే అంటారా? అట్లే కర్రీ ఎలా చేశానో చెప్పేసి ఆల్రెడీ క్లీన్ చేసిన ఫిషెస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చాక మేము ఇంటికి వచ్చాక క్రిస్టల్ సాల్ట్ వేసుకొని నీట్ గా అయితే వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం నిమ్మకాయ పిండి ఇంకా సైడ్ కి ఉంచుకోవాలి. అలా చేస్తే మనకి స్మెల్ అయితే రాదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత అయితే ఆయిల్ లోకి పోపేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అయితే నేను మిక్సీలో పట్టుకుంటాను స్మూత్ పేస్ట్ లాగా. అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా వేగిన తర్వాత చింతపులుసు పోసుకొని అందులో ఫిష్ పీసెస్ అయితే వేసుకొని అండ్ హాఫ్ అన్ అవర్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మెంతి పిండి అండ్ ధనియాల పొడి అయితే వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎమ్మి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూడడం ఒక్కటే, టేస్ట్ కూడా సూపర్ గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.